హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనం జాగ్రఫీలో ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్లో అడిగిన ప్రశ్నలు చూద్దాం. ఇవి గతంలో అడిగిన ప్రశ్నలండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అంతర్గ్రహాలు ఏవి? ఆన్సర్ ఈస్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. సెకండ్ క్వశ్చన్, ఉత్తర మైదానాలలో వీచే వేడిగా పొడిగా ఉండే పవనాలు. ఆన్సర్ ఈస్ లూ. జాతీయ రహదారి నెంబర్ 744 ఈ రాష్ట్రం గుండా పోదు. ఆన్సర్ ఈస్ కేరళ. క్రింది వానిలో తప్పుగా ఇచ్చినవి. ఆన్సర్ ఈస్ 1 and 4. థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చినది. ఇందిరాగాంధీ కాలువ. ఉక్కు తయారీలో వినియోగించే ఇనుప ఖనిజం కోక్, బొగ్గు, సున్నపురాయి నిష్పత్తి సుమారుగా 4:2:1. చెన్నై వద్ద గల బంగాళాఖాతపు లావణ్యత సుమారుగా 35%. ఆంధ్రప్రదేశ్లోని అడవులలో అధిక భాగం ఈ రకానికి చెందినవి. ఆన్సర్ ఈస్ ఆకురాల్చు. చిత్తడి నేలలు గల ప్రాంతం. ఆన్సర్ ఈస్ టెరాయి. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మించబడుతున్న జిల్లా. ఆన్సర్ ఈస్ ప్రకాశం. ప్రపంచంలో ఎక్కడా లభించకుండా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లభించే కలప. ఆన్సర్ ఈస్ ఎర్రచందనం. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాంప్రదాయ నాట్య రీతి. ఆన్సర్ ఈస్ కూచిపూడి. జాతి పోషకాహార సంస్థ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఈస్ హైదరాబాద్. భారత ఆహార సంస్థ స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఈస్ 1965. జతపరచుము. ఆన్సర్ ఈస్ 2. ఆంధ్రప్రదేశ్ దేని వలన ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది? తుఫాన్లు. భూకంప పరిమాణాన్ని కొలిచే కొలబద్ద ఏది? ఆన్సర్ ఈస్ రికార్డ్ స్కేల్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ శ్రీశైలం గుడి ప్రధాన కాలువ పైన. రామసేతు లేక ఆడమ్స్ బ్రిడ్జ్ క్రింది వాటి శృంఖల. సున్నపురాయి సమూహములు. భారతదేశపు మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఈస్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, తారాపూర్. విస్తీర్ణంలో భారత్లో అతిపెద్ద కయ్యా నది ముఖము వద్ద ఉన్నది. హుగ్లీ నది. భారత్లో అత్యంత వేగము కల రైలు ఏది? ఆన్సర్ ఈస్ ఢిల్లీ నుండి ఆగ్రాకు వెళ్లే గతిమాన్ ఎక్స్ప్రెస్. ఏ రాష్ట్రంలో గారో ఖాసీ జయంతియా కొండలు ఉన్నాయి? ఆన్సర్ ఈస్ మేఘాలయ. మాంజ్ఘాట్ విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉన్నది? ఆన్సర్ ఈస్ మాంజ్ఘాట్. ఏ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విశాఖపట్నం చేరవేస్తారు? పురుషోత్తమపట్నం. 2016-17లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా అత్యధిక పాల ఉత్పత్తిని సాధించింది? ఆన్సర్ ఈస్ చిత్తూరు. భారత్లోని ఈ రాష్ట్రం గుండా కర్కాటక రేఖ వెళ్ళదు? ఆన్సర్ ఈస్ ఒడిశా. ఒక పౌర్ణమి రోజుకు మరొక పౌర్ణమి రోజుకు మధ్య ఎన్ని రోజులు ఉన్నాయి? ఆన్సర్ ఈస్ 29 రోజుల కంటే కొద్దిగా ఎక్కువ.
భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆన్సర్ ఈస్ సూర్యుడు. ధ్రువ నక్షత్రం కదులుతున్నట్లు కనిపించదు, ఎందుకని? అది భూభ్రమణ అక్షరేఖ దిశలో ఉంది. కాలుష్యం మూలంగా కురిసిన ఆమ్లం వర్షం వల్ల తాజ్ మహల్ పాలరాయి క్షయానికి గురికావడాన్ని ఏమంటారు? పాలరాయి క్యాన్సర్. భారత వాతావరణ విభాగం ప్రకారం బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం అల్పపీడన వ్యవస్థలను ఎన్ని తరగతుల కిందగా వర్గీకరించవచ్చు? 7 తరగతులు. సముద్రంలో కలపక ముందే గోదావరి నదిలో కలిసే చిట్ట చివరి నది? శబరి. క్రింది వాటిలో ఏ ప్రవాహాలు, వాగులు కొల్లేరు సరస్సుకి నీటిని అందిస్తాయి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. విశాఖపట్నం జిల్లాలో ఏ రకం నేల ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఎర్రలోం నేల. శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఈస్ జీలాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జంతు ప్రదర్శనశాలలు ఉన్నాయి? ఆన్సర్ ఈస్ 2. ఆంధ్రప్రదేశ్లో ఆసియా ఏనుగులు ఉన్న ఒకే ఒక అభయారణ్యం ఏది? కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం. తాజా అంచనాల ప్రకారం భారత్లో ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి? ఆన్సర్ ఈస్ కర్ణాటక. భూమధ్య రేఖకు ఎటువైపున భారత్ ఉంది? ఆన్సర్ ఈస్ ఉత్తరం. భారత్ యొక్క దక్షిణాన ఉన్న చిట్ట చివరి కొనను ఏమని అంటారు? ఆన్సర్ ఈస్ ఇందిరా పాయింట్. క్రింది వానిలో ఏ పర్వత శ్రేణి దక్కన పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి? ఆన్సర్ ఈస్ సాత్పురా. దక్షిణ భారతదేశంలో అత్యున్నత పర్వత శిఖరం ఏది? అనైముడి. ఉత్తరార్ధగోళంలో ఉపాయన రేఖకు దిగువన వాణిజ్య పవనాలు భూమధ్య రేఖకు వైపు ఏ దిశలో ఉన్నాయి? నైరుతి దిశగా. రుతుపవన వర్షాలు సాధారణంగా ఈ ప్రాంతంలో కురుస్తాయి? ఉష్ణమండల ప్రదేశం. తిరోగమన రుతుపవనాలు భారత్లో దీనిని కలిగిస్తాయి? అక్టోబర్ వేడిమి. భగీరథి మరియు అల్కనంద నదులు గంగా నదిగా మారే సంగమం ఎక్కడ ఉన్నది? దేవప్రయాగ్. భారత్లో లక్క అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? జార్ఖండ్. భారత్లో మొట్టమొదటి బొగ్గు గని ఎక్కడ ప్రారంభించారు? రాణిగంజ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వ్యవసాయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఈస్ 6. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో చూడని వాళ్ళు చూడండి.